లూకా సువార్త 19వ అధ్యాయము 35వ వచనం. తరువాత వారు యేసునొద్దకు దానిని తోలుకుని వచ్చింది. ఆ గాడిద పిల్ల మీద బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెలుచుండగా తమ బట్టలను దారి పొడుగున పరిచిరి. ఒలివల కొండ నుండి ఏంటమ్మా ఒలివల కొండ నుండి దిగి చోటికి ఆయన దిగుచున్నప్పుడు శిష్యుల సమూహం అంతయు సంతోషించుచు ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక అని పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థాములలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేశారంట. పిల్లరా, దేవుని స్తోత్రము చేస్తూ ప్రభుని విజయోత్సాహాలతో ఊరేగిస్తూ గాడిద పిల్ల మీద తీసుకురావడం జరిగింది. అయితే పిల్లరా, గాడిదని ఎక్కించడంలో మరి అర్థం ఏంటి అంటే, గాడిద మీద ప్రభుని తీసుకురావడంలో అర్థం ఏంటి అంటే అమ్మా, గాడిద మీద పూర్వ రోజుల్లో రాజులను తీసుకుని అభిషేకం చేసేవారు. యువరాజులను తీసుకెళ్ళి ఏం చేసేవారమ్మా? అభిషేకము చేసేవారు. మరి దావీదు గారు కానివ్వండి, సొలొమోను గారు కానివ్వండి, వీళ్ళందరినీ కూడా గాడిద మీద తీసుకెళ్ళి అభిషేకం చేయడం జరిగింది. రాజుని సింహాసనం మీద ఎక్కించే ముందు గాడిద మీద ఊరంతా కూడా తిప్పేవారు. వీళ్ళందరూ ఇశ్రాయేలుకి యూదులకి రాజులు. అయితే ఈ రాజు పిల్లరా, ఈ రాజు లోకాలనే రాజు. ఏ రాజమ్మా? లోకాలనే రాజు. ఒక దేశానికో ఒక ప్రదేశానికో రాజు కాదు. ఒక దేశానికో ఒక ప్రదేశానికో రాజు కాదు, లోకాలనే రాజు. ఈయన గురించి పిల్లరా మరి జకర్య గ్రంథంలో కూడా ఒక ప్రవచనం ఉంటుంది. చూడండి, 9వ అధ్యాయం 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. యెహోవా నివాసులారా, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిద పిల్లను ఎక్కి మీ వద్దకు వచ్చుచున్నాడు. ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేసేదను అని చెప్తున్నాడు. అంటే ఏంటంటే పిల్లరా, ఇప్పటి వరకు కత్తి పట్టి కిరీటాలు పెట్టి యుద్ధాలు చేసిన రాజుల్ని మీరు చూసుంటారు, కానీ కత్తి పట్టి కిరీటాలు పెట్టుకుని యుద్ధాలు చేసిన రాజుని మీరు చూసుంటారు, కానీ అమ్మ ఈ రాజు ఎవరంటే కత్తి పట్టడు, కర్ర పట్టడు, బాంబు పట్టుకోడు. అమ్మ ప్రజల మీదకి యుద్ధానికి వెళ్ళడం. మరి ఏం చేస్తాడు? మరి ఇతను యుద్ధం ఎలా చేస్తాడో ఆలోచించండి. అంటే నోటి మాటలతో యుద్ధం చేస్తాడు. దీంతో నోటి మాటలతో యుద్ధం చేస్తాడు. ఇతని తత్వం ఏంటి అంటే, అయితే మరి యొక్క రాజు స్పెషల్ ఏంటి అంటే ప్రియులరా, అమ్మ కత్తి పట్టుకోడు, కర్ర పట్టుకోడు, బాంబు పట్టుకోడు, కానీ యుద్ధం చేస్తాడు. దేనితో యుద్ధం చేస్తాడయ్యా అంటే నోటి మాటలతో యుద్ధం చేస్తాడు. నోటి మాటలతో మనుషుల్ని చేయొచ్చా? ఆలోచించండి. అమ్మా, టుబాకు పట్టుకుని కాలిస్తే చచ్చిపోతాడు మనిషి, కర్ర పట్టుకు కొడితే చచ్చిపోతాడు మనిషి. యుద్ధాల్లో కత్తితో యుద్ధాలు చేస్తే మనుషులు చచ్చిపోయి రాజ్యాలు జయించవచ్చు. మరి మనిషిని మాటలతో ఎలా జయించడం అంటే, అమ్మ వ్యభిచారం చేసిన స్త్రీ ఒక సమయాన్ని మరి అనేక మంది పట్టుకోవడం జరుగుతుంది.
జరిగినప్పుడు పిల్లరా అమ్మ రాళ్లతో వ్యభిచారం చేసిన స్త్రీని ఏం చేయాలి? కొట్టి చంపేయాలని ఒక చట్టం ఉంది, ఒక రూల్ ఉంది. ఆ సందర్భంలో ప్రభు ఏం చెప్తాడు, ఏ సలహా చెప్తాడు ప్రభు అని ఆయన్ని శోధించడం కొరకు ఆయన దగ్గరికి తీసుకొచ్చారు. ఎవరిని? వ్యభిచారం చేసిన స్త్రీని. అప్పుడు ఆమె ప్రభు దగ్గర తీసుకొచ్చి, ఈమె వ్యభిచారం చేయడం మాకు దొరికింది, మేము పట్టుకొచ్చాం, కాబట్టి రాళ్లతో కొట్టి చంపారు కదా, నువ్వేం చెప్తావు అన్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరం యూదులు ప్రభుకి వ్యతిరేకంగా మాట్లాడారు. అప్పుడు ప్రభు తెలివితేటలకు ఏమన్నారంటే, మీలో తప్పు చేయని వారు ఎవరో ఆమె మీద రాయ వేయండి. అందరూ వేసి కొట్టారా? రాయించి కొట్టారా? ఎందుకు కొట్టలేదు? అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో సమయంలో ఏదో సందర్భంలో తప్పు చేసిన వారే. ప్రభు నేల మీద రాస్తున్నాడంట. ఒకవేళ ఈ మహానుభావుడు మన జాతకాలు రాస్తున్నాడేమో, మన గుట్టు రొట్టయిపోద్దని ఎవరికాళ్ళు వాళ్ళ చేతిలో ఉన్న రాళ్ళు తీసి కింద పాడేసి వెళ్ళిపోయారా? ప్రభువు పాదాల మీద పడిపోయింది ఆ స్త్రీ. ఎందుకని? చచ్చిపోతాననుకున్నది ఆవిడ, కానీ ప్రభు చంపనివ్వకుండా ఆమెను రక్షించాడు. అయితే వాస్తవానికి ఆమెను ప్రభు చంపేశాడు. ఏంటో తెలుసమ్మా? అమ్మా, ఇంకెప్పుడు నువ్వు తప్పు చేయొద్దు. వెంటనే గొళ్ళు మన కాళ్ళ మీద పడిపోయింది, ప్రభు కాళ్ళ మీద. ఎందుకని? వాళ్ళు రాళ్లతో కొట్టితే మనిషి చచ్చిపోతాడు, కానీ మార్పు వస్తుందా? మనిషి హృదయం మారుతుందా? దేవుడికి కావాల్సింది ఏంటి? చంపడమా, మార్పా? అది ప్రభువు నోటి మాటతో జయించడం అంటే, లోకంలో ఉన్న రాజులు కత్తులు పట్టి జయించగలరు అమ్మా, చంపడమే వాళ్ళు జయించడం, రాజ్యాన్ని సాధించుకోవడమే, లోకాలను ఆక్రమించుకోవడం వాళ్ళ పని. కానీ ఈ రాజు అలా కాదు, హృదయాల్ని సంపాదించుతాడు. ఈ రాజు హృదయాలు ఏం చేస్తాడమ్మా? శుభ్రం చేస్తాడు. వెంటనే అమ్మా, నువ్వు ఎప్పుడు ఇలాంటి పాపం చేయొద్దని దానికి ప్రభు పాదాల ముందు పడిపోయి ఏడ్చేసింది ఆ స్త్రీ. ఎందుకని? తప్పు చేసిన స్త్రీని, అలాంటి పరిస్థితుల్లో ఉన్న స్త్రీని అమ్మ అని ఎవరు పిలుస్తారు? అసలు ఆలోచించండి. అసలు అమ్మా, మన కాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళని, మనకి లోకుగా ఉన్న వాళ్ళని ఎలా మాట్లాడతాం? లోకుగా మాట్లాడతాం. అవకాశం వచ్చినప్పుడు ఏం చేస్తారో లోకుగా మాట్లాడతాం. పెద్దలో తొగులు తీర్చేవారు ఎలా మాట్లాడతారంటే, చాలా సందర్భాలు నేను చూశాను, కొంచెం లోకుగా మాట్లాడతారు. పెద్ద అధికారులు ఉన్నవారు చిన్న స్థాయి వాళ్ళని ఎలా మాట్లాడతారంటే కొంచెం లోకుగా మాట్లాడతారు. కానీ ప్రభువు శిక్షించే పరిస్థితుల్లో ప్రభువు శిక్షించగల ఆయన చేతిలో ఉన్నా కానీ శిక్షించే అధికారం, కానీ ప్రభువు ఎక్కడ కూడా అధికారాన్ని వినియోగించలేదు. ఇంకోటి ఏంటంటే, అమ్మ ఇంకెప్పుడు తప్పు చేయకమ్మా, ఇంకెప్పుడు పాపం చేయకమ్మా దానికి ప్రభు కాళ్ళ మీద పడిపోయింది ఆ స్త్రీ. వెంటనే ఆమె హృదయం ఏమైపోయిందమ్మా? మార్చుకుంది. అబ్బా, ఎంత గొప్ప మాటలేండి అసలు. చూసారా? ప్రభు మాటలతో మనిషితో యుద్ధం చేశాడు, పాపాన్ని జయించాడు, మనుషుల హృదయాల్ని సంపాదించాడు ప్రభు. అది అంటాడు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. చూసారా ఎంత బాగుందా పిల్లరా? పాపం అనేది చిన్నప్పటి నుంచి మనము కూడా ఏదో సమయంలో ఏదో సందర్భంలో చేసిన వాళ్ళమే. కానీ ప్రభు ఉద్దేశం ఏంటంటే, కర్రతో కొడితే చచ్చిపోతాడు, కత్తితో కొడితే చచ్చిపోతాడు. ప్రభు ఉద్దేశం చంపడం కాదు, పాపాన్ని చంపటం. నీకు అర్థమైందమ్మా? ప్రభు ఉద్దేశం ఏంటి? పాపాన్ని చంపడం. ఈ ప్రభువు అనేక మందిని పిల్లల బాగు చేశాడు. దెయ్యం పట్టుకున్న వాళ్ళు బాగు చేశాడు అమ్మా, జలాధార రోగం ఉన్న వాళ్ళు బాగు చేశాడు, గుడ్డి వాళ్ళని బాగు చేశాడు. ఇలాంటివన్నీ అనేక మందిని రక్షించాడు ప్రభు. ఈ రాజు ఎవరో? హృదయాల్ని బాగు చేసే రాజు, పాపాల్ని కడిగి వేసే రాజు అన కదా. పొంతు పిలాతు అన్నాడు, నువ్వు యూదులకు రాజువా? అవును, నువ్వు అన్నట్టే నేను యూదులకు రాజుని. అమ్మా, రాజా కాదా? రాజు యూదులకే కాదు, యావత్ ప్రపంచానికే రాజు. ఆ రాజు ఆలోచించండి, ఎంత సాత్వికుడు అండి, ఎంత సాత్వికుడు. ఆలోచించండి, ప్రభులు సిలువ వేస్తున్నప్పటికీ కూడా సిలువ వేసిన వారిని అంటున్నాడు, తండ్రి మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎరుగురు గనక వీళ్ళని క్షమించు ప్రభువా. అచ్చి బాబు, అలాంటి మనసు ఎవరికి ఉంటుందండి? ఒక దెబ్బ కొడితే 2 దెబ్బలు తిరిగి కొట్టేసి, ఈ రోజుల్లో ఒక మాట అంటే 10 మాటలని ఈ రోజుల్లో పిల్లరా చంపుతున్నా కానీ, డొక్కల్లో బళ్ళుతో పొడుస్తున్నా కానీ, ఈ పంతా కూడా పిల్లరా దుమ్మి వేస్తున్నా కానీ,
ముఖం మీద కాండ్రకిచ్చి ఉమ్మేస్తున్నా కానీ తండ్రి మీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, నేను పరలోకం నుంచి వచ్చిన యువరాజునని, లోకాలను కలిగించిన దేవుడినని, సర్వోన్నతుడైన దేవుని కుమారుడని వీళ్ళకి తెలియదు ప్రభువా. కళ్ళుండి గుడ్డివాళ్ళు వీళ్ళు. ఎవరో ఆ యూదులు కళ్ళున్న గుడ్డివాళ్ళు, కళ్ళుండి చూడలేని వారు. అందుకే పిడుగు గుద్దులు గుద్దుతున్నారు, ముఖం మీద కాండ్రకిచ్చి ఉమ్ము వేస్తున్నారు, బళ్ళుతో డొక్కలో పొడిచారు. చూసారా? కానీ ఏమన్నాడు? తండ్రి వీరేం చేస్తున్నారు వీరికి తెలియదు, వీరిని క్షమించనైనా, ప్లీజ్ శిక్షించొద్దు నాయనా. ఎంత గొప్ప మనసు అసలు ప్రభుది. ఇలాంటి మనసున్న మీరు ఎవరినైనా చూసారు ఇప్పుడు వరకు? దేవుళ్ళుగా పూజిస్తున్న వారిని, పూజింపబడుతున్న వాళ్ళు ఎవరి చరిత్రనైనా మీరు ఎలా చూసారా? ఆలోచించండి పిల్లరా. దేవుడి శాంతిమూర్తి, సాత్వికుడు, ఆయన్ని లోకములో ఉన్న ప్రేమనంతా పోగు చేసి ఓ చోట పెడితే ఆయనే ప్రభువు. అసలు ప్రేమ అంటే ఎలాగుంటుందో చక్కటి నిర్వచనం చెప్పిన వాడే ప్రభువు. అవునా కదమ్మా? ఇదేంటండి చంపేస్తున్న వాళ్ళు అట్టుకుని ప్రభువు ఇలా క్షమించాను, శిక్షించొద్దు వీళ్ళని, క్షమించు. అసలు అలాంటి మనసు ఎవరు కూడా చెప్పండి. అందుకే ఈయన లోకాల్ని రాజు. పొద్దు పిలాతు అన్నాడు, నువ్వు యూదులకు రాజువా? అవును నేను రాజునే. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. సంఘాలు సంఘాలుగా ఆరిన నేలున్న ప్రతి చోట నా దేవుని బిడ్డలందరూ పోగుపడి పిల్లరా దేవుని యొక్క రాజ్య విస్తరణకు కష్టపడాలి. మనం అందరం ఎవరమ్మా? దేవుని రాజ్యములో ఉన్న ప్రజలము. మీకు మంచి మాట చెప్తున్నాను. ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నలు అడిగితే టకటక సమాధానం మీరు చెప్పాలి. మీరు అలా చెప్పాలంటే ముందు వినాలి. ఫస్ట్ ఏం చేయాలి? వినాలి. వింటేనే మీకు జ్ఞాపకం ఉంటుంది. నేను ప్రతిదీ కూడా అంత గుచ్చి ఎందుకు చెప్తానంటే మీకు ఒకసారి చెప్తే గుర్తుండిపోవాలి. నేను చెప్పిన ప్రసంగం ఇంకో సంవత్సరం తర్వాత నేను చెప్పినా కానీ అన్నయ్య ఇంతకుముందు చెప్పాడు కదా ఈ ప్రసంగం అని మీకు గుర్తొచ్చేది. మీకు అర్థమైందా? ఆలోచించండి. ప్రభు అంటున్న మాటలు ఏంటంటే పిల్లరా, ఆ శిలువ మీద ఉన్నా కానీ వీళ్ళు క్షమించు ప్రభు అనే మంచి మనసు లోపల ఎవరికి ఉంది అలాంటి మనసు. అందుకే అంటాడు జకర్యా గ్రంథం 9:9 ప్రవచనం చూడండి ఎంత బాగుండదు. సీయోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడు, మచ్చలేని మహనీయుడు మిమ్మల్ని రక్షించడానికి పరలోకములో అత్యున్నతమైన సింహాసనాన్ని వదులుకొని ఇక్కడ మీ చేత పిడుగుతులు తినడానికి వస్తున్నాడు. కాండ్రకించుకుని ఉమ్మేయించుకోవడానికి వస్తున్నాడు. ఎందుకో తెలుసా? మీ దరిద్రాన్ని పోగొట్టడానికి మహారాజు వస్తున్నాడు. అమ్మా, పాపం అనే మురికిని తీసివేయడానికి మహారాజు వస్తున్నాడు. ఎక్కడి నుంచి? పరలోకం నుంచి. ప్రభు పుట్టక ముందు చెప్పిన ప్రవచనం పిల్లలు ఇది. క్రీస్తుకు పూర్వం కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పిన ప్రవచనం ఇది. జకర్యా గ్రంథంలో రాయబడిన ప్రవచనం, కొన్ని వందల సంవత్సరాల క్రితం రాయించిన ప్రవచనం అన్నమాట. చదవమంతం అన్నమాట. సీయోను నివాసులారా గొప్పగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. ఈ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడై గాడిద పిల్లను ఎక్కి మీ వద్దకు వచ్చుచున్నాడు. ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా నేను చేసేదను. అదిగోండి పిల్లలు, యుద్ధపు బిల్లు లేకుండాను పోవును. ఎందుకంటే ప్రభు యొక్క వాక్యాన్ని పట్టుకున్న వాళ్ళు, బైబిల్ పట్టుకున్న వాళ్ళు ఎవరైనా సరే ప్రియరా, అమ్మా పేరుకి బైబిల్ చేతితో పట్టుకుంటాం కాదు, వాక్యపు అక్షరాలు గుండెల్లో ఉండాలి. అలా ఉన్నవారు ఎవరు కూడా కత్తి పట్టుకుని వెళ్ళరు. వెళ్తారా అమ్మా? కర్ర పట్టుకుని వెళ్తారా? కత్తులతో కర్రలతో జయించడానికి వెళ్తారా? వెళ్ళరు. ఈ రాజు నీతిపరుడు. ఈ రాజుని నమ్ముకున్న వాళ్ళు ఎవరైనా సరే కొట్టిన వారిని కొట్టరు, తిట్టిన వారిని తిట్టరు. ప్రభు అన్నాడు, ఒక చెంప కొడితే రెండో చెంపనే చూపించమన్న మహనీయుడు. ఎంత సాత్వికుడో చూడండి. మరి అలాంటి ఆయన మాటలు మన హృదయంలో పెట్టుకుంటే
పిల్లరా, అలాంటి ఆయన మాటలు మనం హృదయంలో పెట్టుకుంటే మారతామా మారమా? మారిపోతాం మారమా? యుద్ధాలు ఉంటాయా ఉండవా? కొట్టుకుంటారా? నరుక్కుంటారా? చంపుకుంటారా? ఆలోచించండి పిల్లరా. ఇలాంటి మనసు, క్రీస్తు యేసుకున్న మనసు మనకు కూడా ఉండాలని, మనందరికీ ఉండాలని ప్రభు యొక్క పిల్లరా మరి యొక్క ఆలోచన. అది లోక సువార్తలో చదువుతుంది. ఇందాక చదివిన మాట 35 నుంచి. తరువాత వారు యేసునొద్దకు దానిని తోలుకుని వచ్చి ఆ గాడిద పిల్ల మీద బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా ఆ బట్టలు దారి పొడుగున పరిచి ఒలీవల కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించుచుండగా శిష్యులు సమూహమంతను సంతోషించుచు ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమ ఉండును గాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గురించి మహాశబ్దముతో దేవునికి స్తోత్రము చేత సాగిరి. ఆ సమూహములో ఉన్న కొందరు పరిసయ్యులు బోధకుడా నీ శిష్యులను గద్దింపుమని వారితో చెప్పగా ఆయన వారిని చూచి వీరు ఊరికుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వెయ్యను. ఏంటమ్మా? ప్రభుకి స్తోత్రము, రాజులకు రాజు స్తోత్రము అని ప్రభుకి జైహోను కొట్టుకుంటూ ఏం చేస్తున్నారమ్మా? గాడిద పిల్ల మీద తీసుకువెళ్తున్నారు. గాడిద మీద ప్రభు ఉన్నాడు. గాడిద ముందు వస్త్రాలు పరుస్తున్నారు. పచ్చటి కొమ్మలన్నీ తీసుకొచ్చి గాడిద ముందు వేస్తున్నారు. మీకు అర్థమైందా? పువ్వులు జల్లుతున్నారు. గాడిద ముందు పచ్చటి కొమ్మలు జల్లుతున్నారు. చీరలు, బట్టలు కప్పుతున్నారు కింద రోడ్డు మీద. ఎందుకంటే గాడిద నడవడానికి. గాడిదకి ఎంత వైభవం వచ్చిందండి అసలు. గాడిదకి అంత ఘనత ఎందుకు వచ్చిందంటే గాడిద మీద కూర్చున్న ఆయన లోకాలను కలిగించిన రాజు. ఆ లోకాలను కలిగించిన రాజును మోస్తున్న గాడిదకి ఎంత ఘనత వచ్చింది అసలు. ఏనాడన్నా దానికి ఎప్పుడన్నా కింద గొడ్డలు వేసి ఉంటారా? అలాగా పూలు వేసి ఉంటారా? పచ్చటి రొబ్బలు వేసి ఉంటారా? ఆ రొబ్బలు చక్కగా తింటూ ప్రభుని ఎక్కించుకుని చక్కగా టీవీగా నడుస్తుందంట. ఎందుకంటే నాపై లోకాలను కలిగించిన రాజు నా పైన కూర్చున్నాడు. నా జన్మ ధన్యమైపోయింది అనుకున్నదేమో గాడిద. ఏమనుకుందమ్మా? నా జన్మ ధన్యమైపోయింది అనుకున్నదేమో ఇలా. ఎందుకంటే లోకాలు కలిగించిన రాజు, మహారాజు గాడిద మీద వస్తుంటే అనేక మంది అక్కడ ఉన్నవారు, వాసిన వాళ్ళు, కుళ్ళిబుద్దున్న వాళ్ళు అంట ఏమన్నారు? ఊరుకోమని నీ ప్రజలే ఊరుకోమని వాసినారు కదా కొంతమంది. జయోధ్వనులు పడుతున్నారు. రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, జయము కలుగును గాక, సర్వోన్నతమైన స్థలములలో ఆయనకి శుభము కలుగును గాక, ఆయన నమ్ముకున్న ప్రజలందరూ కూడా రక్షింపబడును గాక అని జయధ్వనులు కొడుతుంటే కొంతమంది కుళ్ళు బుద్ధున్న వాళ్ళు ఏమన్నారట? ఊరుకోమనవయ్యా నీకు నీ వాళ్ళని, నీ శిష్యులు ఊరుకోమను అంటే ఏమన్నాడు తెలుసా ప్రభు? అమ్మా ఏమన్నాడు చెప్పాలి? ఏమన్నాడు చెప్పండి. ఏమన్నాడు? చదువుతులేదు మీరు వాక్యాన్ని? చూడలేదా? చూడండి, మరలా చూడండి 39వ వచనం. ఆ సమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు బోధకుడా నీ శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి వీరు ఊరుకుండిన ఎడల. ఈ మాట అందరూ చెప్పండి. వాళ్ళు ఊరుకున్న ఎడల ఈ రాళ్ళు కేకలు వేయును. అందరూ చెప్పాలి, ఈ రాళ్ళు కేకలు వేయును. ఎవరు ఊరుకుంటే? మనుషులు ఊరుకుంటే రాళ్ళు కేకలతో ఎప్పుడైనా విన్నారా? ఆలకించండి ఒకసారి. బైబిల్ అండి, బైబిల్లో ఉన్న సారాన్ని
మనం అలా తవ్వుతూ వెతుకుతూ చక్కగా ఆరాగిస్తూ మనం ఆలోచిస్తూ చదివితే అంత గొప్పగా ఉంటుందండి. అంత గొప్పగా ఉంటుంది. నేను అంత గొప్పగా చదివాను ఈ బైబిల్ని. నేను అందరిలాగా చదువుకుంటూ వెళ్ళిపోను, అలా చదువుతాను బైబిల్. నీ శిష్యులు జయహోవాను కొడుతున్నావు, ఊరుకోమనవయ్యా అంటే యేసుప్రభు గారు అన్నారు సాక్షాత్తు, వీళ్ళు ఊరుకున్న ఎడల రాళ్ళు కేకలు వేయును. రాళ్ళకు మాట వస్తే ఏం మాట్లాడతాయి ఆలోచించండి. రాళ్ళకి కనుక మాట వస్తే ఏం మాట్లాడతాయి ఆలోచించండి కదా. రాజుకు ప్రభువుకు జయహో, లోకాలని ఏలు రాజుకి జయహో అని చెప్తున్నాయి. ఆలోచించండి పిల్లరా. రాళ్లకు మాట వస్తే ఏమంటాయంట? ప్రభుని స్తుతిస్తాయంట, ప్రభుని గణపరుస్తాయంట. ఎవరిని? యేసుక్రీస్తు ప్రభుని. ఎవరికి మాట వస్తే? రాళ్లకు మాట వస్తే. జీవం ఉన్న మనుషులు మాట్లాడకుండా మౌనంగా ఉంటే జీవం లేని రాళ్ళకి మాట ఇస్తాడు దేవుడు. అంత గొప్ప దేవుడు మన దేవుడు పిల్లరా. ఆలోచించండి. ఇదిగో దేవుడు పుట్టకముందు, ప్రభు పుట్టకముందు ప్రవచనంలో రాయబడినట్లుగా ప్రవచనం నెరవేర్పు లోకసువార్తలో జరిగింది పిల్లరా. ఆలోచించండి. ప్రభువు సిలువ వేయబడిన తర్వాత 3వ రోజున మరి పరలోకానికి వెళ్ళిపోయాడు. 40 రోజులు అనేక మంది కనిపించాడు. పరలోకం వెళ్ళిపోయి అత్యున్నతమైన సింహాసనం మీద తండ్రి కుడిపార్శ్వన ప్రభువు కూర్చున్నాడు పిల్లరా. ఆలోచించండి. మనుషులు మౌనంగా ఉంటే రాళ్లకు మాట వస్తుంది. నేను ఈ దీనికి పెట్టిన పాఠం పేరేంటి తెలుసా? రాళ్ళు కేకలు వేస్తే ఏమని కేకలు వేస్తాయి ఆలోచించారా? దేవుణ్ణి స్తుతిస్తాయి పిల్లరా. ఎందుకంటే మనుషులు దేవుడి మీద లేనిపోని నిందలు వేయచ్చు, కానీ రాళ్ళు, ప్రకృతిలో ఉన్నది ఏది కూడా దేవుణ్ణి గుర్తుపట్టేస్తాయి పిల్లరా. ప్రకృతిలో ఉన్న జీవరాశులు, ప్రకృతిలో ఉన్న సమస్తములు దేవుడిని గుర్తుపట్టేస్తాయి. ఉదయం మొదలుకొని సూర్యుడు అస్తమించే వరకు దేవుడు చెప్పిన మాట చక్కగా తప్పకుండా చేస్తున్నాడు లేదా? ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు కూడా ప్రతిరోజు మనమైనా లేటుగా వస్తామేమో, కానీ ఆయన మాత్రం ఎప్పుడు కూడా లేటుగా రాడు. నక్షత్రాలు ఇవన్నీ ఎవరి కోసం అంటే పిల్లరా? మన కోసము. ఆలోచించండి. ప్రభు ఉద్దేశం ఏంటంటే మనందరికీ తెలియపరిచిన మాట ఏంటంటే మనుషులు మౌనంగా ఉంటే రాళ్ళు కేకలేస్తాయి. ఆలోచించండి పిల్లరా. అదే అంటున్నాడు ఆ ప్రవచన గ్రంథం నెరవేర్పు లోకసువార్తలో ఇక్కడ జరిగిందనమాట. జకర్యా గ్రంథంలో మనం చదివిన ప్రవచనం ఎక్కడ నెరవేర్పు జరిగింది? లోకసువార్తలో జరిగింది. దావీదు మహారాజు రాజుగా ఉన్నప్పుడు కానీ, సొలొమోను రాజుగా ఉన్నప్పుడు కానీ, ఎవరు రాజుగా ఉన్నప్పుడు కానీ, యువరాజుల ముందు రాజుగా పట్టాభిషేకం చేసే ముందు గాడిద మీద ఊరేగిస్తారు. ఊరంతా తిప్పి రాజుకి పట్టాభిషేకము చేస్తారు పిల్లరా. అదే లోకసువార్తలో ఒక అద్భుతమైన మాట ఉంది. 11వ అధ్యాయము 27వ వచనంలో అంటాడు, ప్రభు అనేక మందిని కూర్చోబెట్టి వాక్యం చెబుతుండగా ఒక స్త్రీ అంట, చూడండి ఎంత బాగుందో ప్రభుని. 11వ అధ్యాయం 27వ వచనం, ఆయన ఈ మాటలు చెప్తుండగా అనేక మంది కూర్చున్నాడు, అనేక మంది ప్రజలందరూ కూర్చుండగా ప్రభు వాక్యం చెప్తున్నారు. అందరూ ఎలా చూడాలమ్మా? అనేక మంది కూర్చుండగా ప్రభు వాక్యం చెప్తున్నాడు. వాక్యం చెప్తుంటే అందులో ఉన్న ఆవిడికి ఆ వాక్యం బాగా నచ్చి గుండెల్లోకి వెళ్ళిపోయి సడన్గా లెగిసిపోయింది. చూడండి, లెగిసేయమంటుందా? ఈ మాటలు చెప్తుండగా ఆ సమూహములో ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును, అదిగోండి పిల్ల, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్థానములను ధన్యములైనవి. గొప్ప కేక వేసిందంట. జన సమూహంలో కూర్చున్నారు, అందరు అనేక మంది కూర్చున్నారు. ప్రభు వాక్యాన్ని బోధిస్తుంటే ఆ మాటల రుచికి ఆవిడ హృదయం స్పందించి అందరూ జన సమూహం లెగిసిపోయి అంటుంది, నిన్ను మోసిన గర్భము, నువ్వు కుడిచిన స్నానములు ధన్యములైనవి అని కేకలు వేసిందంట. అంటే ఏంటమ్మా? ఏంటి ఆలోచించారు? ఎప్పుడన్నా బైబిల్ ఎలా ఎప్పుడైనా చదివారా మీరు? ఆమె ఆయన్ను మోసిన గర్భం అంటే మరియ తల్లి గర్భం. మీకు అర్థమైందా? ఆయన కుడిచిన పాలు, స్థానములు, తల్లి పాలు ఇస్తుంది కదా, ఆ స్థానములు. బాగా ఆలోచించండి, ఎంత గొప్ప మాట ఉందో.
నిన్ను మోసిన గర్భము, నువ్వు కుడిచిన స్థానములు, అబ్బో ధన్యములయ్యా. ఎంత గొప్పది నీ తల్లి, నిన్ను కన్న తల్లి. ఎంత గొప్ప తల్లి కడుపును పుట్టావయ్యా, ఎంత గొప్పవాడవయ్యా నువ్వు. నిన్ను కన్నందుకు నీ తల్లిదండ్రులు ధన్యులు. వింటున్నా మేము ధన్యులు. ఈ వాక్యాన్ని వింటున్నా మేము ధన్యులు. చూస్తున్నా మా కళ్ళు ధన్యం, వింటున్నా మా చెవులు ధన్యములైనవి. అబ్బా బాగుందండి మాట. అసలు ఇలాంటి మాటలు చెప్తున్నాడు ప్రభు. ఆలోచించండి. ఆవిడ హృదయం ఉప్పొంగిపోయింది, ఆవిడ హృదయం స్పందించింది పిల్లరా ప్రభు మాటలకి. అప్పుడు అన్నాడు ప్రభు, అవును అమ్మా. చాలామంది మరియమ్మను పూజిస్తూ ఉంటారు. బాగా ఆలోచించాలి. మరియమ్మ గారికి పూజించి మరియమ్మకి దండం పెట్టుకుంటూ ఉంటారు. ఇది కాదు చేయవలసింది. ఇక్కడ అంటుంది ఆ స్త్రీ, నిన్ను మోసిన గర్భం, కడుపు, ఆమె కడుపును పుట్టావు కదా, నువ్వు పుడటం వల్ల ఆమె ధన్యురాలు. ఆవిడ ఉండటం వల్ల ప్రభు ధన్యుడు కాదు, ఈయన ఆమె కడుపును పుడటం వల్ల ఆమె ధన్యురాలు. యేసేపు గారు ధన్యుడయ్యాడు. యేసేపు గారి కుటుంబం ధన్యులయ్యింది. వాళ్ళ అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఆ యేసుప్రభు గారు ఆ కుటుంబంలో పుడటం వల్ల ఆ యెరూషలేము పట్టణమే పూజింపబడుతుంది ఈ రోజుని. అవునా కదమ్మా? ఎంతమంది వెళ్తున్నారు యెరూషలేము పట్టణం, అవునా కదా? అందుకంటుందన్నమాట ఆ తల్లి, అయ్యా ఎంత గొప్ప మాటలో చెప్పి నిన్ను ఆ తల్లి మోసింది, ఆ తల్లి పాలు తాగా నువ్వు. ఆహా ఎంత ధన్యురాలయ్యా. చూసారా మాట, చూసారా అంత గొప్పగా ఉంది అసలు. ఆలోచించండి పిల్లరా. అలాంటి గొప్ప మాటలు వింటున్నా వాళ్ళందరూ అన్నారంట, వినే చెవులు మాయి ధన్యములు, చూస్తున్న కళ్ళు ధన్యములు. ఇదండి బాబు వాక్యానికి ఉన్న రుచి. ఇది వాక్యానికి ఉన్న రుచి. ప్రభు అంటాడు అక్కడ ఒక మాట, అప్పుడు కానమ్మా దీనికంటే ఎక్కువ గొప్ప మాట నేను చెప్పనా మీకు. ఆలోచించండి. చాలామంది అంటారు ఏ తల్లి మోసిందో. ఏమంటుందమ్మా? చాలామంది మనం వింటూ ఉంటాం. ఏమంటారు? ఏ తల్లి మోసిన బిడ్డో అంటారు. బిడ్డ మరి కాలేజీ ఫస్ట్ ర్యాంక్ వచ్చి, జిల్లాలో ఫస్ట్ మార్కులు వచ్చి, అందరి ముందు బిడ్డకి మన కడుపును పుట్టిన బిడ్డకి సన్మానం చేస్తారనుకోండి. మన ప్రెసిడెంట్ గారు, మన ఈ రోజులు మన అభిమానులు అందరూ ఉండగా, మన బంధువులు ఉండగా మన బిడ్డను తీసుకెళ్ళి స్టేజ్ మీద కూర్చోబెట్టి సన్మానం చేస్తూ గోల్డ్ మెడల్ వేస్తున్నారనుకోండి. మనకి ఎలా ఉంటుంది? చెప్పండి. సంతోషం. అప్పుడు అనుకుంటాం ఏ తల్లి కన్నదో కానీ ఈ బిడ్డనే, అబ్బా మంచి బిడ్డనే కన్నది అంటాం కదా. అలాగే అంటుంది ఈ తల్లి, అయ్యా నిన్ను మోసిన గర్భము, నువ్వు కుడిచిన పాలు, అబ్బా ధన్యములైనయ్యా. నువ్వు మా ముందుండ మాకు అదృష్టమయ్యా. నువ్వు చెబుతున్న మాటలకి మా గుండెల్లో నిజంగా ఆ హృదయాన్ని శుద్ధి చేసుకున్నామయ్యా అంటుంది. అవునుగానమ్మా. ఇంకో మాట చెప్పనా అన్నాడు ప్రభు. చూడండి, ఇంకా మంచి మాట చెప్తాను అన్నాడు ప్రభు. చూడండి ఎంతమంది అన్నమాట. ఆయన అవును గాని దేవుని వాక్యాన్ని విని దానిని గైకొనువారు. ఇది నమ్మిది మన వాళ్ళందరూ మరియమ్మ గారు కాళ్ళ మీద అడుపు పూజలు చేసేస్తారు. మరి ఇక్కడ ఏమైనా ఉందా? నేను రాసింది కాదమ్మ, ఇది ఒకసారి మళ్ళా చదవండి. ఎంత ఉందన్నమాట. ఆయన అవును కానీ దేవుని వాక్యము విని దానిని గైకొనువారు. అది అసలు ఉద్దేశం. మీకు అర్థం ఉందా? మరియమ్మ గారిని అభిమానించండి. మంచిది తల్లి. ఆ లోకంలో, అప్పుడున్న లోకంలో మంచి తల్లి, తప్పు చేయని తల్లి, నీతిమంతురాలు, మంచి తల్లి. యేసుప్రభు గారు మంచివాడు, ఆయన కుటుంబం మంచిది. అంతే తప్ప యేసుప్రభు గారిని పక్కన పెట్టి ఎలా పూజ చేయమని కాదు. మీకు అర్థమైందా? యేసుప్రభు గారిని పక్కన పెట్టి ఎలా పూజ చేయమని. మనం పూజ చేయవలసింది ఎవరినే? హృదయంలో పెట్టుకోవాల్సింది ఎవరినే? యేసుప్రభు వారిని. అవునా కదా? తండ్రి ఆయనకు అధికారం ఇచ్చాడు లేదా? ఆయన అంటున్నాడో, యేసుప్రభు గారు అంటున్నాడో, అమ్మా నన్ను మోసిన తల్లి, నేను కుడిచిన స్థానములు ధన్యములైనవి అన్నావు కదా, సరే మంచిదే, కానీ ఇంకో మంచి మాట చెప్తానని చెప్తూ వాక్యాన్ని విని దాన్ని గైకొని, అంటే ఏంటి? ఆ వాక్యంలో ఉన్న సారాన్ని అనుభవించి దాన్ని గుండెల్లో పెట్టుకుని దాని ప్రకారంగా నడిచిన వారు మరి 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 మరీ ధన్యులు. చదువు ఎంత పదమాట. అవును కానీ దేవుని వాక్యమును విని దానిని గైకొనువారు మరీ ధన్యులంట. మీకు అర్థమైందా? మరియమ్మ తల్లిని, యేసేపు తల్లిని మనం మంచోళ్ళు అంటున్నాం కదా, మంచిదే, నీతిమంతులే. కానీ వాక్యాన్ని విని
దాని ప్రకారంగా నడుచుకుని ఏ తప్పు చేయకుండా ఏ పాపమో చేయకుండా ప్రభుని మన గుండెల్లో స్థాపించుకుని ప్రభుకి మన గుండెల్లో సింహాసనం వేసి ఆయన్ని పూజించి పూర్ణ మనసుతో పూర్ణ హృదయముతో పూర్ణ శుద్ధితో ఆయన్ని మనం ఆరాధిస్తే మనం మరింత నీతిమంతులమంట. ఎవరు మరింత నీతిమంతులు? అవునా కదా? ఆలోచించండి. ఇలా పూర్వీకులు చూడలేంది. ఇంతకుముందు ఇందాక జకర్యా గారి ప్రవక్త గురించి మనం విన్నాం కదా. జకర్యా ప్రవక్త గారు యేసుప్రభు గారి గురించి రాశాడు కదా. ఆయన దర్శనంలో చూశాడు ఇవన్నీ. నిజానికి చూడలేదు, యేసుప్రభు గారిని చూడలేదు, గాడిద నెక్కడం చూడలేదు. ఆయన దర్శనంలో దాన్ని చూసి రాశాడు. అవునా కదా? అలాగే యెషయా అనే ప్రవక్త కూడా ప్రభు గురించి దర్శనంలో రాశాడు. ఏమని? ఇమ్మనుయేలు పుడతాడని, మరియమ్మ కన్య మరియ పుడతారని క్రిస్మస్లో మనం వాక్యాలు అంటాం కదా. ఇవన్నీ చెప్పిన ప్రవచనాలు వాళ్ళు చూడలేదు, ప్రవక్తలు చూడలేదు. కానీ ఎవరు చూశారు అయ్యా అంటే యేసుక్రీస్తు కాలంలో ఉన్న శిష్యులు చూశారు. చూడండి, అది కూడా చదువుదాం. లోకాసు వార్త 10వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. ప్రియులు ఎంత బాగుంటుంది చూడండి. అక్కడే ఉంటుంది చూడండి ఆ మాట కూడా. అప్పుడు ఆయన తన శిష్యుల వైపు తిరిగి అదుకోండి, మీరు చూచున్న వాటిని చూచు కన్నులు ఏమైనాయట? ఎందుకని? వారు పూర్వీకులు దర్శనంలో చూశారు. మీరు రియల్గా చూసేస్తున్నారు నన్ను. అవునా కదా? పూర్వీకులు ప్రవచనాలు ప్రవచించారు, ప్రవచనాలు రాశారు. మీరు నాతో పాటు తిరుగుతున్నారు. మరి ధన్యులు కాదలా? ఏమా ఇందాకన్నా తల్లి ప్రభు వాక్యాన్ని విని నిన్ను మోసిన గర్భమును నువ్వు పుడిచిన స్థానంలో ధన్యులని అన్నారు కదా తల్లి. మరి ఆవిడ డైరెక్ట్గా చూసిందా లేదా? చూసిందమ్మా, డైరెక్ట్గా చూసిందా? మరి ఆవిడ కళ్ళు ధన్యులైనా లేదా? ఆయన మాట విన్న చెవులు ధన్యములైనావా లేదా? అంతకంటే ప్రభు ఎంత బాగుంది మాట. అప్పుడు ఆయన తన శిష్యుల వైపు తిరిగి మీరు చూచున్న వాటిని చూచు కన్నులు ధన్యములైనవి. అనేక మంది ప్రవక్తలను రాజులను మీరు చూచుచున్నవి చూడకయు వినగోరి వినకయు ఉండిరని మీతో చెప్పుచున్నాను. ఏకాంతమందు వారితో నేను పిల్లరా. ఆయన అన్నాడు, ఎంతో మంది రాజులు, ఎంతో మంది ప్రవక్తలు నన్ను చూడలేదు, నా గురించి ప్రవచించారు. నన్ను చూడలేదు కానీ నా గురించి ఏం చేశారమ్మా? ప్రవచించారు, దర్శనములు చూశారు. అవునా కదా? ప్రభుని రియల్గా చూసారా? వాళ్ళ కళ్ళ ముందు ప్రభుని చూసారా? ప్రభుతో తిరిగారా? తిరగలేదు. ఆలోచించండి. కానీ ఇప్పుడు అన్నాడు ప్రభువు, ఆయన వాక్యాన్ని ఎవరైతే వింటున్నారో, ఇప్పుడు ఆయన వాక్యాన్ని వింటున్నారో, ఆయన వాక్యాన్ని గైకుంటారో, ఆయన వాక్యాన్ని మనసులో పెట్టుకుంటారో వారంట మరింత నీతిమంతులంట. చూడండి ఎంత బాగుందో. మీరు అనేక మంది శిష్యులు ఆయనతో తిరుగుతున్నారు కదా, తిరిగినందుకు మీరు ధన్యులు, నన్ను చూస్తున్నందుకు మీరు ధన్యులు. కానీ ఇప్పుడున్న తరం వాక్యాన్ని విని దాన్ని గైకొని వాక్యానుసారంగా మనం నడిస్తే మనం ఇంకా గొప్ప నీతిమంతులు అంటారు కదా. వాళ్ళ లెక్కల్లోకి వెళ్ళిపోతాం మనం కూడా. ఎవరి లెక్కల్లోకి? మరియమ్మ తల్లి లెక్కల్లోకి, యేసేపు గారి లెక్కల్లోకి, అపోస్తుల లెక్కల్లోకి, శిష్యుల లెక్కల్లోకి ఎప్పుడు వెళ్ళిపోతామంట? వాక్యాన్ని విని గైకొని దాన్ని ఆచరించి దాని ప్రకారంగా మనం ఎప్పుడైతే నడుస్తామో మనం కూడా నీతిమంతుల లెక్కల్లోకి వెళ్ళిపోతాం. కష్టం వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, బాధ వచ్చినా, హింసలు వచ్చినా ప్రభుని విడిచిపెట్టకుండా ముక్కులో నుంచి తుది శ్వాస విడిచే వరకు, అంటే పుట్టినప్పుడు మనం అలా అమ్మ కడుపులో నుంచి ఎలా ఊపిరితో పుట్టామో అలా ఊపిరి విడిచిపెట్టే వరకు కూడా, కన్ను మూసే వరకు కూడా, లాస్ట్ రోజు వరకు కూడా ఎలాగైతే ప్రభు పాదాలు పట్టుకోకుని విడవకుండా విశ్వాసంగా మనం ఉంటామో, ఆయన పాదాలు పట్టుకుని విశ్వాసంగా మనం ఉంటామో, ఆ లాస్ట్ మినిట్ ఆయన పాదాలు పట్టుకుని ఎప్పుడైతే అలా చచ్చిపోతాం చూసారా, అప్పటి వరకు ఓపిక పట్టుకొని ఉంటే మనం కూడా నీతిమంతులం అయిపోతాం. ఎందుకంటానంటే ఆ మాట చాలామంది పిల్లరా, చాలామంది భక్తులు బైబిల్ గ్రంథంలో నేను చూశాను,
గొప్ప గొప్ప మాటలు చెప్పిన వారు అందరూ కూడా అనేక మంది రేపు చచ్చిపోతామన్న సంగతి మర్చిపోయి తప్పు చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? రేపు చచ్చిపోతాం అనుకుని ఇలా తప్పు చేసిన వాళ్ళు ఏమైపోతారు? ఏమా రేపు చచ్చిపోతారు అనుకుందాం, ఇవాళ తప్పు చేసిన వాళ్ళు ఏమవుతారు? మాట్లాడరేంటి? 30 సంవత్సరాల బట్టి మనం ప్రార్థనకి వెళ్తున్నాం. 30 సంవత్సరాల నుంచి బాప్టిజం తీసుకున్నాం, మనం రొట్టె రసం తీసుకుంటున్నాం, ద్రాక్ష రసం తీసుకుని చక్కగా దేవుళ్ళో ఉన్నాం. 30 సంవత్సరాలు భక్తిగా ఉన్నాం. 30 సంవత్సరాలు భక్తిగా ఉండి 30 సంవత్సరాల తర్వాత ఒక రోజు ముందు మనం చచ్చిపోతామన్న ముందు రోజు తప్పు చేస్తే ఏమైపోతాము? ఆలోచించాలి. భయంకరమైన నాశనంలోకి వెళ్ళిపోతాం. నేను చెప్తున్న మాటలు కాదు పిల్లలు, ఇది బైబిల్ గ్రంథంలో రాయబడిన మాటలు. ఎందుకంటే ప్రాణం పోయేంత వరకు కూడా మనం ప్రభు పాదాలు పట్టుకుని విడిచిపెట్టకూడదు. విశ్వాసాన్ని పట్టుకుని విడిచిపెట్టకూడదు. వాక్యాన్ని ఎక్కడ పెట్టుకోవాలి? మనం గుండెల్లో పెట్టుకొని. హృదయం అనే పలకని ఎక్కడ ఉందంటే మనకి ఇక్కడ ఉంది. ఈ మాటల్ని ఇక్కడ రాసుకోవాలి. ఆలోచించండి. ఇవాళ అంత మంచి రోజు. మరి అనేక మంది ఇలాంటి మంచి వాక్యాన్ని పోగొట్టుకున్నారా లేదా? అప్పుడు ప్రభు చెప్తున్న వాక్యాన్ని విన్న అనేక మంది మా హృదయం ధన్యమైపోయిందయ్యా, మా కళ్ళు ధన్యమైంది నేను చూడడం వల్ల, నీ మాటలు వినడం వల్ల మా చెవులు ధన్యం అన్నారు కదా. అమ్మా ఇప్పుడు ఈ వాక్యం విన్న మనందరం ధన్యమో కదా? మరి రానోళ్ళు చూసారా? పరలోక రాజ్యం దేవుడు రాకడ ఒక్కరోజు అలా జరుగుతుంది అనమాట. ప్రభు రాకడ దొంగ వచ్చినట్లు వస్తుందంట. దొంగ ఏ సమయం వస్తాడో తెలియదు. రాకడ అలా ఉంటుందంట. ఆ రోజు అలా ఉంటుందంట. ప్రభు వచ్చే రోజు ఎలా ఉంటుందంటే అప్పటి వరకు నీతిమంతులుగా ఉంటారు, సడన్గా సన్నగిల్లిపోతారు. అందుకే మరి 10 మంది బుద్ధి లేని కన్యల గురించి ఎందుకు చెప్పారు అనుకున్నారు? అందుకే అప్పటి వరకు బాగా అప్పుడైపోయిందా నువ్వు వాళ్ళ దరిద్రం కాకపోతే చూడండి, నువ్వు తెచ్చుకుంటా అప్పుడే లేదు అవునా కదా? అంటే ఇలాంటి సంఘాల గురించి చెప్తున్నాడు ప్రభు. ఆ సమయాన్ని ప్రభు వచ్చే రాకడికి అనేక మంది సమస్యల వల్ల, ఇంట్లో ఇబ్బందుల వల్ల ఏమైపోతారో జారిపోతారు విశ్వాసంలో నుంచి. కొంతమంది సమస్యల వల్ల జారిపోతారు, కొంతమంది ఇబ్బందుల వల్ల జారిపోతారు, కొంతమంది లోకాశల వల్ల జారిపోతారు, కొంతమంది శరీరపు కోరికల వల్ల జారిపోతారు. అప్పటి వరకు బాగుంటారు. 30 సంవత్సరాలు బాగున్నాం. 31వ రోజు 30 సంవత్సరాల తర్వాత ఇంకొక రోజు అదే నీ మరణ శాసనం రాసిన రోజున సంగతి తెలియక, అదే రోజు చచ్చిపోతామని తెలియక పుసుక్కుని తప్పు చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి ఏమైపోతారంటే జారిపోతారు. ఆలోచించండి. అందుకే అనుకున్నాడు పౌలు గారు, అనుకున్నాడంట ఈరోజే నా లాస్ట్ రోజేమో, ఈరోజే నేను చచ్చిపోతానేమో, ఈరోజే నేను ఉంటానేమో, అందుకని నా భక్తిని గట్టిగా పట్టుకుంటాను. ప్రాణం ఉన్నంత వరకు వాక్యం చెప్పేస్తాను, నా ఓపుకున్నంత వరకు వాక్యం చెప్పేస్తాను. ఒకవేళ ఇదే నా లాస్ట్ రోజు అయితే వాక్యం చెబుతూ చచ్చిపోతాను అనుకునేవాడంట పౌలు గారు. అలాగే చచ్చిపోయాడు కదా. అలాగే భక్తులు, విశ్వాసులు, అపోస్తులు వాక్యం చెబుతూ చచ్చిపోయారు. వాక్యం చెబితే చంపేస్తారని తెలిసినా కానీ వాక్యం చెబుతూనే చావుకి ఎదురెళ్ళరు. ఆలోచించండి. కాబట్టి పిల్లరా, ఇలాంటి మాటలు వింటున్న మనలో ఏమవ్వాలి? విశ్వాసం రోజు రోజుకి పెరగాలి. ఏమవ్వాలి? పెరగాలి, తగ్గకూడదు. కాబట్టి పిల్లరా, రోజు మనం ప్రార్థన ఎక్కువసార్లు చేసుకోండి. పాత సంవత్సరం 2024లో కంటే 2025లో మనం ఇంకా ఎక్కువ ప్రార్థనలో ఉండాలి, ఇంకా ఎక్కువ విశ్వాసంలో ఉండాలి. ప్రతిరోజు కనీసం 2 అధ్యాయాలను బైబిల్ చదవాలి. కనీసం ఒక అధ్యాయం అన్నా చదవాలి. కనీసం 5 వచనాలన్నా ఎవరైనా చదువుతున్నారమ్మా? నేను మిమ్మల్ని ప్రిపేర్ అయ్యి నేను అడగను, సడన్గా అడుగుతూ ఉంటాను. ఎందుకంటే ఇది నాకు వస్తున్న ఆలోచన కాదు, దేవుని ప్రేరణ, పరిశుద్ధాత్మ ప్రేరణ. నేను మాట్లాడుతున్నది కాదు ఈ మాటలో. కొంతమందికి బాధ కలగవచ్చు, కొంతమందికి ఆనందం కలగవచ్చు, కొంతమందికి ఏమనుకుంటారు దేవుడు నాతో అందరితో మాట్లాడుతున్నాడు దేవుడు. కానీ కొంతమందికి బాధ కలుగుతుంది, కొంతమందికి ఆనందం కలుగుతుంది, కొంతమందికి విశ్వాసం కలుగుతుంది. ఇది దేవుడు మాట్లాడే మాట, నేను మాట్లాడుతున్న మాట కాదు. కాబట్టి ప్రతిరోజు వాక్యాన్ని చదవాలి, ప్రతిరోజు ప్రార్థన ఎక్కువసార్లు చేసుకోండి. ఎవరన్నా బూతులు మాట్లాడే వాళ్ళు ఉంటే బూతులు మానేయడానికి ప్రయత్నించండి. ఏం చేయాలి? బూతులు మానేయడానికి ప్రయత్నించండి. ఇంకొక మాట,
పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీతో పాటు మీ భర్తను కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. అమ్మా, మీతో పాటు ఏమైనా తీసుకురావాలి? మీ భర్తను. ఎందుకంటే మన కళ్ళ ముందు మన భర్త బండి మీద వెళ్తుండగా సపోజు చిన్న